ఫ్రెండ్స్‌కి వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నందిని కొంతమంది రౌడీలని ఫోన్ చేసి వెన్నెల వాళ్ళ అడవి నుండి బయటకొచ్చారా అని చెప్పేసి అడుగుతుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రౌడీలు మాత్రం లేదు మేడం, వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నాం. వాళ్ళు ఏ క్షణంలోనైనా బయటికి రావచ్చు. అప్పుడు వాళ్ళని లేపేద్దాం అని చెప్పేసి అంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న నందిని మాత్రం వాళ్ళ కోసం మీరు వెయిట్ చేయండి. మీరే అడవికెళ్ళి వాళ్ళని లేపేయండి అక్కడికక్కడే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రౌడీలు మాత్రం సరే మేడం, మీరు చెప్పిన విధంగానే అడవిలోకి వెళ్ళి వాళ్ళ సంగతి పడతామని చెప్పేసి అడవిలోకి వెళ్తారు. ఇందులో కళ్యాణ్, వెన్నెల వాళ్ళు నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడున్న రౌడీలు మాత్రం అదిగోండ్రా వాళ్ళు అక్కడే ఉన్నారు, వాళ్ళని లేపేయండి అని చెప్పేసి అంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న కళ్యాణ్ అలాగే వెన్నెల వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న రౌడీలు మాత్రం మేము లేపడానికి నిన్ను కాదు, అదిగో ఆ అమ్మాయి ఉంది దాన్ని మాత్రమే లేపేస్తే మేము ఇక్కడ నుండి వెళ్ళిపోతాము ప్రశాంతంగా, దాన్ని వదిలేసి మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కళ్యాణ్ అలాగే వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో వాళ్ళు పరిగెడుతూ అది చూసిన రౌడీ అరే పట్టుకోండిరా వాళ్ళని, ఎలాగైనా సరే ఈరోజు లేపేయాల్సిందే, వాళ్ళు ఇక్కడ నుండి కదిలించేదే లేదు. ఈ అడవిలోనే ఎలాగైనా వాళ్ళని చంపేస్తే అప్పుడు ఆ మేడం గారికి ఫోన్ చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి నందిని పంపించి ఉంటుంది వీళ్ళకి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కళ్యాణ్ మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళని అలా చూస్తూ ఉండిపోతాడు.